పార్లమెంటుకే రక్షణ లేకుంటే ప్రజలకు రక్షణ ఎవరని అంతకుముందు ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసనలో నేతలు ప్రశ్నించారు. 146 మంది ఎంపీలు లేకుండా బిల్ పాస్ చేసుకుంటారా అని బీహెచ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారు విపక్షాల నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నెల 13న లోక్సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి స్మోక్ బాంబులతో కలకలాన్ని సృష్టించారు. భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. దీనిపై ఆ రోజు నుంచి ప్రతిపక్ష ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అయితే నిరసన తెలుపుతున్న ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. చివరి రోజు కూడా లోక్సభలో 3పై వేటు పడింది. ఇక దీంతో ఈసారి సమావేశాల్లో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కు చేరింది. ఇక పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి ధర్నా చేపట్టింది. ధర్నాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంటులో జరిగినటువంటి దాన్ని ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన తీరు, ఈ ప్రభుత్వం నియంత్రితంగా ఏ విధంగా చర్చకు భయపడుతుంది అనే అంశం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి యావత్ దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంటులో పైనుండి కిందికి దూకి పార్లమెంటు సభ్యుల మధ్యలో టియర్ గ్యాస్ పొగ బాంబులు వేస్తే ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి. అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం, నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ తోటి దాడి చేసే కార్యక్రమం జరుగుతుంది. పౌరులు అక్కడ ఉన్న సభ్యులు పౌరులందరి తరఫున వాళ్ళు మాట్లాడటం ఇది ఒక కీలకమైన పని. అది వాళ్ళు ఉన్నదే అక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలను వ్యక్తీకరించడం కోసం. అటువంటి కీలకమైన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి మాట్లాడే హక్కును కూడా హరింపజేస్తూ ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధాన్ని చాటి చెప్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ వారితో పాటు మిత్రపక్షాలు ఇవాళ బీజేపీ ఫాసిస్ట్ విధానాలని మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ బీజేపీ యొక్క అప్రజాస్వామిక విధానాలని ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఇటీవల పార్లమెంట్ మీద జరిగినటువంటి ఆ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాన్ని పూర్వోత్తరాలు ఏంటి చెప్పాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు తప్పుకుంటా ఉన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని నిలదీస్తే పార్లమెంట్ సభ్యుల్ని తీసి బయటేస్తూ ఉన్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజ్యాంగపరంగా వచ్చినట్టు హక్కుల్ని కూడా మీరు హరింపజేస్తూ
ప్రజలతో ఎన్నుకోబడినట్టు పార్లమెంట్ సభ్యుల్నే ఆ విధంగా మీరు వివరిస్తే సామాన్యుడు బతుకు ఏమిటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఈ రాష్ట్రంలో మనం చూసాం, అలాంటి విధానాలు అవలంబిస్తే ప్రజలు తిరస్కరించి వారిని తీసి బయటేశారు. అదే పరిస్థితి వాళ్ళ దేశవ్యాప్తం కనబడతా ఉంది. బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాల్ని, ఆ ప్రజాస్వామిక విధానాలను ఎండగట్టే రోజు దగ్గరకు పడింది. వారిని కూడా తీసి బయటేసే రోజు ఆసనం అవుతా ఉంది. ఈ తరుణంలో మొన్న ఇటీవల పార్లమెంట్ సభ్యులందరూ కూడా బహిష్కరించడం, బయటేయడం, వారికి హక్కుల్ని కాలరాసిన విధానాల మీద వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ ధర్నా చౌక్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈయనను మార్చమంటారు, మీరు మార్చారు. ఎంతమంది చంపేస్తున్నారు గిరిజనులను, లా అండ్ ఆర్డరే లేదు, మహిళలకు మానభంగాలు జరుగుతున్నాయని వీడియోలు వస్తే సిగ్గుపడుతున్నారు. ఈ భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎక్కడ లేదు. మహిళ అంటే తల్లి, అక్క అని పెద్దమ్మ అంటాం. అలాంటి మహిళలకే మానభంగాలు జరుగుతుంటే నీ దగ్గర జవాబు లేదు. అమిత్ షా, నువ్వు చేసేది ఒక్కటే, ఏ రాష్ట్రాలలో ఇతర ప్రభుత్వాలు ఉంటే దాన్ని కూలగొట్టాలి, నీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదు, ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే. ప్రజాస్వామ్యంకు బ్లాక్ డే. అందుగుంచే మా సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, ఇండియా కూటమి ఒక కార్యక్రమం తీసుకున్నది. ఏది? సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యమే లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే శక్తి లేదు, పార్లమెంట్లోనే రక్షణ లేదు, ఇక దేశానికి ఏం రక్షణ ఇస్తారు అనే ఆలోచనతో ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అన్ని రాజకీయ కూటమిగా దానికి ఏమంటున్నారు, వీళ్ళు ఎన్నికలు వస్తున్నాయి అందుగురించి ఇది ప్రపగండ. ఎస్, ఎన్నికలు ఎట్లన్నా వస్తున్నాయి, కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఏది పాతి పెట్టేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏది తుంగలో తొక్కేస్తున్నారు. అందుగురించే ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఇదే కార్యక్రమం, మెగా ప్రొటెస్ట్. యావత్ భారతదేశంలో మెగా ప్రొటెస్ట్ చేయాలి. మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, పట్టణాలలో. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి ప్రజాస్వామ్యమే లేదు. అసలు పార్లమెంట్లో జరిగిన ఇన్సిడెంట్ను కూడా డిస్కషనే లేదు. అపోజిషన్ ఏమడిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేశారు, దీని వెనకాల పార్లమెంటులో మా రక్షణ లేకపోతే మేము పార్లమెంట్కి ఎట్లా రావాల్సి వస్తుందని పార్లమెంట్ మెంబర్లు అడగడం మొదలు పెడతారని వాళ్ళకి ఎక్కడి దేక అందరినీ సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా బిల్లు పాస్ చేసుకుంటారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బిల్లును మార్చేసిండ్రు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదురా బాబు నా జీవితంలో. ఇవాళ నీతులు చెప్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇక్కడ నిలబెట్టలే 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, ఇవన్నీ కూడా అయిపోయినాయి. పార్లమెంటు పైన దాడి జరగటం అంటే అది అంబేద్కర్ గుండె పైన దాడి జరిగినట్లు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ గుండె పైన దాడి జరిగినట్లు, ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్లు. ఈ దేశానికి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు పైన దాడి జరిగితే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడిగితే ఇవాళ ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాలు వారిద్దరు కూడా హిట్లర్ ముస్సోలిన్లు ఇటలీ జర్మనీలకు సంబంధించిన వాళ్ళైతే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్ ముస్సోలిన్ లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒకరోజు ఈ హిట్లర్ ముస్సోలిన్లకి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా, నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒకరోజు నరేంద్ర మోడీ, అమిత్ షాలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంత అహంభావమా మీకు? దేశాన్ని గెలవచ్చు, మందబలంతో గెలవచ్చు మీరు. అసలు మీకు గెలిపే అనుమానం. ఇవాళ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో
మీ గెలుపే అనుమానం. అది నిజమైన ప్రజల తీర్పుకి అది అద్దం పట్టలేదు. నిజమైన ప్రజల తీర్పు కాదని వాళ్ళ అనేక వర్గాల నుంచి, మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది. ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈవీఎం సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అని చెప్పి అమెరికా లాంటి దేశాలే మరలా బ్యాలెట్లోకి వెళ్ళటం జరుగుతుంది.